హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట ఎండ అయితే భగభగమంటుందండి. అందుకని నేను 2 కిలోల ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా తొడియాలు తీసి శుభ్రంగా ఎండలో ఎండబెడుతున్నానండి. ఎండాకాలంలోనే మనం ఎండుమిరపకాయల్ని బాగా ఎండనిచ్చి పచ్చళ్ళ కారాలు, మసాలా కారాలు, కూర కారాలు ఇలాంటివి కారప్పొడులు చేసుకొని నిలవ పెట్టుకున్నామంటే అస్సలు పాడవకుండా ఉంటాయండి. ఈ రోజు నేను మీకు మా పద్ధతిలో కూర కారం, పచ్చళ్ళ కారం చేసుకొని ఎలా నిల్వ చేసుకుంటే రంగు, రుచి, వాసన తగ్గకుండా ఏ కూరలో వేసుకున్నా సరే వేసిన ప్రతిసారి కమ్మటి రుచితో గుమగుమలాడే వాసనతో ఉండేలాగా 2 కారపొడులు చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకున్నాక కొలత ప్రకారం చూపిస్తున్నానండి నేను. ఒక పెద్ద గ్లాసుడు ధనియాల్ని సన్న మంట మీదే వేపుకోవాలి. మంటను అస్సలు హైలో పెట్టకండి. సన్న మంట మీదే నిదానంగా వేయించుకుంటే మసాలా కారం చేసుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ధనియాల్ని 10 నిమిషాలు వేయించి తీసి ఓ పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. ఆ బండిల్లోనే కందిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ మిరియాలు వేసుకుని వీటిని కూడా మంటని సిమ్లో పెట్టుకుని సన్న మంట మీద వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ డ్రైగానే వేపుకోవాలండి. చుక్క కూడా ఆయిల్ అక్కర్లేదు. ఈ ఎండాకాలంలో మనం ఎక్కువసేపు కిచెన్ లో ఉన్నామంటే చెమటలతో మన బట్టలన్నీ తడిచిపోతాయండి. అసలు చాలా విపరీతమైన చెమటలు పడుతుంది ఒంటి నిండా కూడాను. ఈ ఎండాకాలంలో మనం ఉదయమే ఎంత త్వరగా వంటను పూర్తి చేసుకున్నామంటే అంత హ్యాపీగా ఉండగలుగుతామండి. ఈ ఎండల్లో ఎక్కువసేపు కిచెన్ లో ఉండి వంట చేయాలంటే చాలా కష్టం అండి. వీటిని వేయించేటప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడిక ఇవి కూడా వేగినట్టే. వీటిని తీసి ఒక పక్కకు పెట్టుకోవాలి. వీటిని గాలికి కొంచెం బాగా చల్లారనివ్వాలండి. వేడి మీద మనం మిక్సీ పట్టామంటే మసాలా పొడి అనేది బాగా ముద్దైపోతుంది. అందుకోసం బాగా చల్లారాకే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా కారానికి కావాల్సిన దినుసులన్నిటిని కూడా మనము ఒక 10 నిమిషాల పాటు, మరీ ఎక్కువ తక్కువ కాకుండా 10 నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని బాగా చల్లారాక మిక్సీ పట్టుకున్నామంటే గుమగుమలాడుతూ మసాలా కారపొడి నిల్వ ఉంటుందండి. 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక పావు కేజీ ఎండుమిరపకాయలని తొడియాలు తీసేసి ముక్కలుగా చేసుకొని మనం వేయించుకోవాలండి. వాటిని కూడా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. గింజలు మాత్రం వేయకండి. గింజలు ముందే వేసామంటే చేదొచ్చేస్తుంది. గింజల్ని మనము ఆ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 1 నిమిషంలో దించేస్తా ఉన్నప్పుడు వేసుకోవాలి. చూడండి ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు గింజలు కూడా వేసుకొని మనం 1 నిమిషం పాటు దూరగా వేయించుకొని ఇప్పుడు తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వీటిని కూడా వేపేసుకున్నాక తీసి చల్లారనివ్వాలి. మొత్తం దినుసులన్నీ చల్లారాక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ చక్కగా చల్లారిపోయినాయండి. ఇంక ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు మిక్సీ జార్లోకి వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు గింజలు అన్ని కూడా కలిపి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. నేను మర్చిపోయానండి ముందు వేసుకోవటం. మిరపకాయలు మిక్సీలో వేసేటప్పుడే 70 గ్రాముల పసుపును కానీ లేదంటే బాగా ఎండిన పసుపు కొమ్ములు కానీ వేసి మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర పసుపు కొమ్ములు అయితే లేవండి. పసుపు ఉంది. అందుకోసం నేను పసుపు వేస్తున్నాను 70 గ్రాములు. పసుపు వేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవటం. ఇంకా అవి మిక్సీ పట్టడం అయిపోయాక మిగిలిన దినుసులు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి వాటిని కూడా మనము ఈ కారం పొడి వేసిన గిన్నెలోకి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇంకా మనకి 90% మసాలా కారం రెడీ అయిపోయిందండి. పులుసు కూరలో, ఫ్రైల్లో, ఫిష్ కర్రీలో వేసుకున్నారంటే పళ్ళెంలో ఒకసారి కాదండి 2 సార్లు ఈ కూర వేసుకుని తింటారు. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఫ్రై కూరలు చేస్తేనే లంచ్ బాక్సుల్లో మనం పెట్టిన అన్నం సగం తిని సగం పట్టుకొస్తున్నారు. ఇంకా ఎప్పుడైనా పులుసు కూర చేశామంటే మెతుకు కూడా తినకుండా పెట్టిన అన్నం పెట్టినట్టే ఇంటికి తెచ్చేస్తున్నారు. ఇక నుంచి ఈ కూర కారం ఇలా చేసి పులుసు కూరల్లో వేయండి. బాక్స్ మూత తీయగానే కమ్మటి వాసన వస్తుంది. కూర శుభ్రంగా అన్నం తినేసి బాక్స్ ఖాళీ చేసుకుని తీసుకొస్తారు ఇంటికి. ఉదయం నేను ఎండబెట్టిన ఎండుమిరపకాయలు కూడా బాగా ఎండిపోయినాయండి. చక్కగా కారం పట్టించుకొచ్చేసాను. ఇది పచ్చళ్ళకు వాడుకోవచ్చు మనము. అట్లాగే నేనైతే ఏ దినుసులు వేయకుండా ఇట్లా ప్లెయిన్ గా కారం పట్టిస్తానండి. కారం పట్టించేసి దీనిని ఒక పక్కకు పెడతాను. కూర కారం చేస్తా కదా మసాలా కారము, దీన్ని 1 స్పూన్ వేస్తాను. అట్లాగే ఈ పచ్చి కారం పొడి 1 స్పూన్ వేస్తానండి. అప్పుడు మంచి కమ్మటి వాసనతో టేస్ట్ చాలా బాగుంటది కూర. ఇలా ఒక డబ్బాకి కారం తీసి పక్కకు పెట్టుకుంటానండి. దీన్ని ఒక వారం 10 రోజులు వాడుకుంటాను. మిగిలిన కారాన్ని చక్కగా మూత పెట్టేసి దానిపైన ఒక గుడ్డ కట్టేస్తాను. ఆ గుడ్డ కట్టేసి ఆ బాక్స్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటానండి. ఈ విధంగా కారాన్ని మనం నిల్వ చేసుకున్నామంటే రంగు, రుచి, వాసన ఏమాత్రం తగ్గదండి. చాలా బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనకి ఏ పచ్చడికి కావాలైనా సరైనా ఈ కారాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే కూరల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మసాలా కారం ఉంటుంది, నార్మల్ గా ఈ కారము ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి కూడా కారాన్ని ఇట్లాగే ప్రిపేర్ చేసుకుంటానండి. అప్పటికప్పుడు పచ్చళ్ళ కోసం కారాన్ని ఎదుర్కోనే పని ఉండదండి. మన ఇంట్లోనే ప్రిపేర్డ్ గా ఉంటుంది. కారం పొడి బయట నుంచి కొనుక్కొచ్చుకొని పచ్చళ్ళు చేసుకున్నామంటే అంత టేస్ట్ ఉండవు కదా మనకి పచ్చళ్ళు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. బయట కారం కొనుక్కొని మనం వాడుకోవాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే బయట కారం పొడుల్లో కొంచెం కెమికల్స్ అనేవి ఉంటాయి కదా, అవి నిల్వ ఉంచుకోవడానికి మనం అలాంటి ఏమీ లేకుండా ప్రిపేర్ చేసుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి.
మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మంచి హెల్తీగా, టేస్టీగా ఉంటాయి. ఈ కారపొడులు వేసుకొని మనం తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయండి కూరలు. ఓకే. బాయ్ అండి.